హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఇప్పుడు మనం పాప వినాశిని వెళ్ళబోతున్నామండి. మేము ఇవంతా ఒకటే రోజులో కవర్ చేశాను. వీడియోనే జస్ట్ 3 పార్ట్స్‌గా పెట్టాననమాట. అల్లంపూర్ అయిపోయింది, సంగమేశ్వరం అయిపోయింది. ఇప్పుడు పాప వినాశిని దేవాలయం అండి. మేము ఇక్కడ వచ్చేటప్పటికి ఈవినింగ్ 5:30 అలా అయిపోయిందండి. చూసారా సూర్యుడు సన్‌సెట్ అవుతోంది. ఇదే అండి దేవాలయం ఎంట్రన్స్. లోపలికెళ్దాం రండి. బయటైతే చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. మొక్కలు కూడా చాలా బాగున్నాయి. కాసేపు కూర్చోడానికి కానీ అంతా చాలా బాగుండింది. ప్రశాంతంగా ఉంది. మేము ఇంకా లేట్‌గా వెళ్ళామండి. లేదంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉండొచ్చు అనిపించింది. అంటే 5:30 అయిపోయింది కదా! మేము లోపల టెంపుల్స్ అన్నీ చూసుకొని బయటకొచ్చేటప్పటికి చాలా చీకటయిపోయింది. అంటే 6:30 అరౌండ్ అయిపోయింది. అప్పుడు ఇంకా ఎక్కువ టైం బయట ఉండడానికి మాకు సరిపోలేదనమాట టైము. వెంటనే ఇంకా బయలుదేరాము. కానీ నాకు ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉండొచ్చు ఇక్కడ అనిపించింది. ప్లేస్ అంతా బాగుండింది. బయట పూల మొక్కలు, మందారం మొక్కలు చాలా ఉన్నాయి. మందారం, కనకాంబరం, ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి దానిమ్మ అవన్నీ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఇంకా మొక్కలు. ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా నాకనిపించింది ఇక్కడ. ఇవొచ్చేసి ఈ టెంపుల్‌లో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ టెంపుల్స్ అన్నీ 21 దేవాలయాల సమూహం అండి ఇది. ఇది కూడా అంతేనండి. జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఉంది గదా! శ్రీశైలము. అక్కడ బ్యాక్ వాటర్‌లో మునిగిపోతున్న టెంపుల్స్ అన్నిటిని ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. అంటే ఆ బ్యాక్ వాటర్‌లో మునిగిపోయే ఊర్లల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. వచ్చేసి వినాయకుడండి. ఎంట్రన్స్‌లో వినాయకుడున్నాడు. ఈ పక్క ఆంజనేయ స్వామి. నాకు తెలిసి మేబీ నేననుకోవడం ఈ స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి. లోపల విగ్రహాలు అన్నీ షిఫ్ట్ చేసినట్లున్నారు. ఇక్కడున్న గోడలు మాత్రం ఇక్కడే మామూలుగా కట్టినట్లున్నారు అని ఈ టెంపుల్ చూస్తే అనిపించింది నాకైతే. అవునో కాదో నాకైతే తెలీదు. నా వాయిస్ అయితే మరీ ఇదిగా ఉందండి. కోల్డ్ అయిపోయింది. అసలు 15 డేస్ నుంచి తగ్గట్లేదు. అయినా సరే ఇంకా వీడియో చాలా లేట్ అయిపోయింది. వీడియో పోస్ట్ చేయలేదని చెప్పి ఇంకలాగే చెప్పేస్తున్నాను. వాయిస్ కొంచెం కొంచెం కాదు చాలా భయంకరంగా ఉంది. అయినా సరే వీడియో చేసేస్తున్నాననమాట. ఈ స్తంభాలవన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడైతే. అంటే స్తంభాల గురించి ఎంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, అక్కడ నాకు చూస్తే అట్లా అనిపించిందనమాట. అక్కడున్న ఆహ్, ఏమంటారు శిల్పకళ అనమాట. నాకలా బాగా అనిపించింది. అందుకని నేనంత పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి అక్కడ. ఇంకా ఈ వీడియోలో సరిగ్గా కవర్ చేయలేదు మేము. వీడియో ఇంకొంచెం క్వాలిటీ రావాలి అనిపించింది. ఎందుకంటే అంత ఇలా ఊగుతూ ఉంటే చూడ్డానికి అంత బావుండదు గదా! వ్యూవర్స్‌కి అనిపిచ్చింది. ఈసారి నుంచి కొంచెం క్వాలిటీ మెయింటైన్ జేస్తాను. అందులోనూ ఇవి చాలా టైం పట్టిందండి మాకు వీడియో తీయటానికి కూడా. అప్పుడు అంత టైము అనేది మీకు కూడా బోర్ అనిపిస్తుంది. అంత నిదానంగా చూపిస్తే అనని ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. సో, అందుకని కొంచెం షేక్ అవుతుందనమాట. ఈసారి నుంచి ఇంకొంచెం ఎడిటింగ్ స్కిల్స్ చూపిచ్చాలనిపిచ్చింది. అన్నీ ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. మొత్తం 21 అనుకుంటా అండి. టెంపుల్స్ అన్నీ సెపరేట్‌గా ఉన్నది. ఇక్కడ మెయిన్ వచ్చేసి శివాలయం అండి. మరకత శివలింగం ఉంది. అదొకటి మనం మెయిన్‌గా దర్శనం చేసుకోవాల్సింది. ఇంకొకటి పాప వినాశిని. అంటే మన వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారనమాట. చాలా విశిష్టమంటండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి మరకత శివలింగం ఒకటి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. 2 మెయిన్ అనమాట. ఈ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది నాకైతే. ఈ టెంపుల్ అయితే 6:30 తర్వాత క్లోజ్ అండి. ఎందుకంటే మేము 6:30 వరకు ఉన్నాం గదా! 6:30కి ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు. అందరిని పంపించేస్తున్నారనమాట. అలంపూర్ వచ్చిన వాళ్ళు అందరూ చాలా ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళంతా వస్తున్నారండి ఇక్కడైతే. పాప వినాశనం గాని, సంగమేశ్వరం గాని మాకే తెలీదు గానీ అలంపూర్ వచ్చిన వాళ్ళంతా ఆల్మోస్ట్ వస్తున్నారండి ఈ టెంపుల్స్ అన్నిటికి. నేను చెప్పాను గదా! మరకత శివలింగం అని మెయిన్ ఇక్కడ ఈ స్వామేనండి. ఇక్కడొచ్చేసి వినాయకుడు, పక్కనే అమ్మవారున్నారు. దగ్గర నుంచి చూస్తే చాలా బావుందండి అమ్మవారు. ఫోటోస్‌కి ఇక్కడేం అబ్జెక్షన్ ఏం లేదండి. ఫోటోస్, వీడియోస్ అంతా తీసుకోవచ్చు. అందుకే నేను ఈ ప్లేసెస్ అంతా ఇంత ఫ్రీగా వీడియో తీయడం జరిగింది.
నో అబ్జెక్షన్ అనమాట. అట్లా ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే చక్కగా బయట ఓపెన్ ప్లేస్ అంతా కూర్చోవడానికి బాగుంది. నేనైతే 2-3 రీల్స్ చేశానండి. రీల్స్ కూడా చేశాను. అవి మన ఛానల్‌లో ఉన్నాయి, చూసే ఉండుంటారు మీరు. ఇక్కడ చేసినవే అనమాట. ఈ ప్లేస్ పక్కనే, ఈ టెంపుల్‌కి పక్కనే ఉన్న ప్లేస్‌లో చేశాననమాట. ఇక్కడ ఇంకో శివలింగం అండి. చక్కగా లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీగా ఉండింది. చక్కగా వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకొచ్చేసి ఈ ఈ పాప వినాశనంలో మెయిన్ స్వామి అండి ఈయన. ఇక్కడ ఆ రోజు కరెంటు పోయింది లోపల. వెంకటేశ్వర స్వామి లోపల కరెంట్ ఉండుంటే ఇంకా బాగుండేది చూపించడానికి. బయట వెలుతురుతోనే ఇట్లా వీడియో తీసామన్నమాట. బయట నుంచి వెలుతురు ఆయన పైన అలా కరెక్ట్గా పడుతుంది. అక్కడ దర్శనం చేసుకొచ్చాక మన పాపాలన్నీ తొలగిపోవడానికి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ బావిలో నీళ్ళుతో కాళ్ళు కడుక్కోవాలంటండి. సో అందుకని బావిలో నీళ్లు తోడటానికి ట్రై చేస్తున్నాను. నిజంగా 30 ఇయర్స్ పైన అయిందండి ఇట్లా బావి, ఒక బకెట్ ఇట్లా నీళ్లు తోడడం అనేది. ఒక 30 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా బహుశా. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఈ బావులు ఇవన్నీ. నేనైతే తర్వాత ఎప్పుడూ చూడలేదండి. నాకు మునగట్లేదు బకెట్. మా హస్బెండ్ ఎగతాళి చేస్తున్నారు బకెట్ కూడా మునగట్లేదని. అని ట్రై చేశానండి. లాస్ట్‌కి కొంచెం సగం బకెట్ అయితే తీసాను. సగం బకెట్ వాటర్ తీసుకున్నాను ఫైనల్‌గా. మీలో ఎంతమంది అలంపూర్‌కి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్స్ కవర్ చేశారో నాకు కామెంట్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉందండి అలంపూర్ ట్రిప్పు? మేమైతే మాకైతే చాలా ప్రశాంతతనిచ్చిందండి అలంపూర్ ట్రిప్పు. ఈ ప్లేసెస్ కానీ, ఇక్కడ ఉండే చెట్లు, ఇక్కడ ఉన్న దేవాలయాలు, టెంపుల్స్ చాలా బాగున్నాయి. మాకైతే చాలా బాగుంది. 1-2 సార్లు వచ్చాము కానీ ఇవంతా రాలేదండి. ఇక్కడ మాకు ఒకళ్ళు చెప్పారు, సో మేము ఇవన్నీ చూడడం జరిగింది. ఇప్పుడైతే మీకు చాలా బాగా అనిపించిందండి. మీకు చూపించిన దేవాలయాలన్నీ చాలా విశిష్టమైనవి, చాలా పురాతనమైనవి కూడా అండి. తప్పకుండా చూడండి మీరు కూడా. నేను చేసిన ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కలుగుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. నా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.